హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని దేశంలో గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి అడుగు కూడా ఆయన పిఠాపురం డెవలప్మెంట్కి ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. అయితే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో మనం ఇక్కడ గమనిస్తే కనుక ఒక డంపింగ్ యార్డ్కి రావడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ చూస్తే ఇదంతా కూడా చెత్త మొత్తం డంపింగ్ యార్డ్ మొత్తం మీరు గమనించవచ్చు. ఎంత డంపింగ్ ఉందనేది మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు ఈ డంపింగ్ మధ్యలో ఒక పరికరం మీరు చూడొచ్చు. దీన్ని చాలా పెద్దది. దీని పేరు ట్రోమెల్ అంటారట. ట్రోమెల్ అనే ఈ పరికరం చెత్తని సపరేట్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి చెత్త నుంచి సంపద సేకరణ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇది గొల్లప్రోలు నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఇది ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ ట్రోమెల్లో మీరు ఇది గమనిస్తే కనుక చెత్తని ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ బెల్ట్ ద్వారా చెత్తని ఇది చేసి ఇది చెత్తలో ఉన్నటువంటి మట్టిని ఒకవైపుకి, గాజు పెంకులు ఒకవైపుకి, అదేవిధంగా ప్లాస్టిక్ ఒకవైపుకి, పేపర్లు లేదా కాగితాలు వగైరా ఇవన్నీ కూడా ఒకవైపుకి దేనికదే దాని చెత్తలో ఉన్న మొత్తం ఎన్ని రకాల ఉంటాయో అన్నింటినీ కూడా సపరేట్ చేసి ఏది మనకు ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అనే కాన్సెప్ట్లో దీన్ని తయారు చేసి అది ఈ చెత్త నుండి సంపద సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ పరికరానికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గొల్లప్రోలు జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో ఏంటనేది. నమస్తే, చెప్పండి. ఏంటి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం పిఠాపురం ప్రజలు అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు కాలనీకి వచ్చారు ఊరి చివర ఆ కాలనీకి బ్రిడ్జి వచ్చాడు, వరదలో చూచాడు, బ్రిడ్జి ఏర్పాటు చేశాడంటే బ్రిడ్జి కట్టడం జరుగుతుంది. అలాగే ఆ రోడ్లకి 26 కోట్లు ఏఈ గారు బిల్లు పంపించారు. పైకి డ్రైన్లకి రోడ్లకి 26 కోట్లు పంపించారు. అలాగే ఈ పక్కన ఎంఆర్ఓ ఆఫీసు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేయించారు. హాస్పిటల్ చేయించారు. బోర్డుని అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు. షెస్ల ఆఫీసు నేసి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే వటావటిని మిషన్లు తెప్పించి అనేక పనులు చేయడం జరుగుతుంది. మరి ఏంటి ఎంత అభివృద్ధి జరుగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారేమో అభివృద్ధి ఏమీ లేదు, ప్రజలు గోవ పెడుతున్నారు, రాబోయేది మళ్ళీ జగన్ ప్రభుత్వమే 2.0 జగన్ చూడబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఎవరికి ఓటాలకు అందుతుంది అని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది అసత్యం, అబద్ధం. ఎందుకు చెప్తున్నామంటే ఈ డబ్బులు లేకుండా చేసి ఖాళీ చేసి అప్పులు చేసిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్క సీటు కూడా రాదని నేను బరాబర్ చెప్తాను. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నబాబుకి వాటా, పెద్దబాబుకి వాటా, అదేవిధంగా దత్తపుత్రుడికి వాటా కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఆయన అంటున్నారు. అది అసత్యం, అబద్ధం. దేశం పవన్ కళ్యాణ్ చూస్తుంది. ఆయన కామెంట్ చేయడం ఏంటి? ఆ కామెంట్కి అర్థం లేదు. ఏమీ తెలక ఏదో మాట్లాడి రోడ్డు మీద రావడానికి పోతున్నాడు. కానీ జగన్ అన్న వాడు భూస్థాపితం అయిపోయింది పార్టీ. పవన్ కళ్యాణ్ గారినేమో అంటే మీ దత్తపుత్రుడు వాటా దత్తపుత్రుడికి వెళ్ళిపోతుంది, చిన్నబాబుది పెద్దబాబుది ఎవరి వాటాలకు వెళ్ళిపోతుంది అని చెప్పి జగన్ గారు విమర్శిస్తున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏ విధంగా చూసుకుంటున్నారన్నది అందరికీ తెలిసిన విషయం. మరి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారు పబ్లిక్గా వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇచ్చామని ఒక చెక్కు రూపంలో కానీ ఏ రూపంలోనో కానీ దమ్ముగా వచ్చి చీపెడితే పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందిస్తారు. అంతే తప్ప ఎవరో అవాకులు చవాకులు తాలూకు పేలడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారే చూస్తూ ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో రైతులకి, చనిపోయిన వాళ్ళకి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బులతో ఇవ్వడం జరుగుతుంది. ఆయన కష్టపడి సినిమా ఫీల్డ్లో వచ్చిన డబ్బుల్ని ₹1 కూడా ఉంచుకోకుండా అది ప్రజల కోసం, పార్టీని బతికించడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన పార్టీని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు తప్పితే వేరే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు. రాబోయేది మళ్ళీ 30 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వం అంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? 30 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన అన్నది అది ప్రజల చేతుల్లో ఉంటుంది. యాక్చువల్గా ప్రజలు
ఇప్పుడే బుద్ధి చెప్పున్నారో, మరి ఎందుకు బుద్ధి చెప్పున్నారో? గతంలో మరి 151 సీట్లు వస్తే ఈవేళ 11 సీట్లకే పరిమితమైంది. మరి రేపు 30 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తారో, ఎలా ఓట్లు వేస్తారు ప్రజలు అన్నది ప్రజలే మళ్ళీ మంచి తీర్పులు ఇస్తారు. మళ్ళీ ఇదే గవర్నమెంట్ అధికారంలోకి వస్తారు. తాగునీటి గురించి తాడిపెత్తులో బోర్లు కొట్టించి ఎక్స్ట్రా బోర్లు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కొన్ని సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారండి. నెక్స్ట్ జగన్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు కదండి, అదే కాలనీకి పేరే జగన్ కాలనీ అండి. అందులో ఒక శ్మశానం అని చెప్పుకోవాలండి. అది ఒక శ్మశానం, గొల్లప్రోలు శ్మశానం ఏర్పాటు చేశాడండి ఆయన. ఎందుకంటే వరద వస్తే అందులో ఒక్కడు కూడా బయటికి రాకుండా, తాగడానికి నీరు లేకుండా వరద వస్తే అందులో పాతుకుపోయి శ్మశానం ఏర్పడేలాగా ఆయన ఇచ్చి వెళ్ళారండి. దానికి రహదారి మార్గం, నీటి వసతులన్నీ కల్పిస్తున్నారు కదండి. ఈయన ఒక దేవాలయంలో తయారు చేస్తానండి ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చే. కానీ దాని అభివృద్ధిని చూడలేక వీళ్ళు ఏదేదో మాట్లాడి మతి స్థిమితం లేని మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమీ చేయలేకపోయారండి వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం. ఇది వచ్చిన 6 నెలల్లోనే ఈ విధమైన అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు సార్. చూడండి, మీరు ముందు అన్నారు వాటాలు పంచుతున్నారు అంటున్నారు. చూడండి, పెద్దబాబు, చిన్నబాబు, దత్తపుత్రుడికి వాట. ఈ దత్తపుత్రుడు చేసే సేవలే రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి పరంగా వాటాలు పంచుతున్నారండి. అభివృద్ధి పరంగా వాటాలు వాళ్ళు అది తట్టుకోలేక ఏదో డబ్బులు పంచుతున్నారు, అలా ఇలాగా ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే మీరు ఏమంటారు? అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని మనం చెప్పక్కర్లేదండి. చూసారా ఇలాంటి మిషనరీ ఎప్పుడు మేము గొల్లపురంలో చూడలేదండి. గొల్లపురంలో ఇలాంటి మిషనరీ చెత్తకేటండి, చెత్త ఎక్కడ దిక్కుని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తెచ్చి పోసేయడం, దానికి అగ్గంటించేయడం, ఆ పొగ అంతా మేము పీల్చి మేము మా ఆరోగ్యాలు పాడైపోవడం. అలాగే ఉన్న మా ఆరోగ్యాల గురించి ఏమన్నా పట్టించుకునేవాడు ఉన్నాడండి? చెత్త గురించి ఇలా అంతా చెత్త కింద కనపడుతుందండి. ఈ చెత్త అంతా ఈ మిషనరీ రావడం వల్ల కదండి మనకు కాలుష్యం తగ్గుద్ది కదా. ఇక్కడ ఇదంతా ఎలాంటిదండి? ఇది ఈ మిషనరీ ఎప్పుడైనా చూసేవాడు మేము. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం బట్టి చూసేవాడు మేము ఇవాళ గొల్లపురంలో. లేకపోతే ఇందులోనే ఇలా ముక్కు మూసుకుని ముక్కు గొడ్డు కట్టుకుని ఇలాగ వెళ్ళడమేండి. ఇలా ఎప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముక్కు గొడ్డు కట్టుకుని వెళ్ళడమే. పక్కనే మళ్ళీ హాస్పిటల్ అండి ఇది, ఆ పక్కన ఎండి ఆఫీస్, ఈ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్, అక్కడ పోలీస్ స్టేషన్, ఇదంతా కూడా చెత్త ఈ అగ్గడేయడం, ఈ పొగ అంతా బీర్చి నానా అవస్థలు పడ్డం. ఇలా ఆనందంగా శుభ్రంగా ఇది క్లీన్ అవుతే అందరికీ బాగుంటుంది కదండి. ఇలాంటి అభివృద్ధి ఇంకేం కావాలండి మనకి? అభివృద్ధి అంటే ఇంకెక్కడి నుంచి వస్తుందండి? ఇలాంటివి ఆయన ఉండక్కర్లేదండి. ఇలాంటివి పంపించి పని చేస్తున్నారంటే, ఇప్పుడు వాటర్ కావాలన్నారండి, ఆ వాటర్కి పనిమాల తాడిపెత్తులో బోరు కొట్టించి పైప్ లైన్ ఎంత అవుతుందో చూసి టక్కున వెంటనే కలెక్టర్ గారిని పంపించి ఆ ఎస్టిమేషన్ వేయించి టక్కున చేయించి మొదలెట్టించారండి. ఇలాంటివి చేస్తే ఇప్పుడు జగన్ బిజ్జీ ఉందండి, అది ఎవరన్నా అసలు జగన్ కాలనీ అంటున్నారు. జగన్ కాలనీ అంటే ఇచ్చాడంతే, అందులో ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఎక్కడ ఇచ్చాడో తెలియదు, అందులో ఎందుకు తీసుకున్నావా అని కొంతమంది ఇప్పుడు వెనక్కి వద్దంటున్నారండి. ఎందుకని ఇప్పుడు దాకా అనుకో మళ్ళీ బిజ్జీ చేస్తున్నారు కదండి, ఇప్పుడు ఈసారి మళ్ళీ వెళ్తారు కొంతమంది. చూసారు కదా గొల్లపురంలో జన సైనికుల స్పందన. అభివృద్ధి అంటే డబ్బులు పంచిపెట్టడమే కాదు, ఇది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. రోడ్లు గత ఈ 6 నెలల్లోనే, ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రతి చోట కూడా రోడ్లు బాగు చేయించారు. ఎక్కడికక్కడ రహదారులు శుభ్రంగా ప్రయాణం చేయడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా గొల్లపురంలో లాంటి విలేజ్లో ఇలాంటి పెద్ద పరికరం తీసుకొచ్చి చెత్త నుండి సంపద సేకరించి మాకు ఎటువంటి కాలుష్యం లేకుండా నివారించడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సంకల్పాన్ని మేము ఖచ్చితంగా హర్షిస్తాం. ఎందుకంటే ఆయన మనిషి ఉన్నా లేకపోయినా ఎక్కడ సమస్య ఉందన్నా సరే వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి అంటే ఇది నిజమైన అభివృద్ధి అంటే మా పిఠాపురం నియోజకవర్గం అని చెప్పి కూడా జనసేన నాయకులు స్పందిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.